వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్. మనం స్టార్ట్ చేసి దగ్గర 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది. ఆ సెలబ్రేషన్ బేస్ చేసుకొని మీకు 5 రూపీస్కే ఓకేనా 1 మంత్ వ్యాలిడిటీతో మేము ఇస్తున్నాము. దీంట్లో మీకు వచ్చేసరికి 700+ వీడియోస్, అలాగనే 250 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఆఫర్ ఓన్లీ మార్చి 3, 4, 5 తారీఖులో మాత్రమే ఉంటుంది. ఓకేనా, 5వ తారీఖు ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేస్తాం ఈ ఆఫరు. పాసిబిలిటీ ఉంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. దీంట్లో ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించింది క్లాసెస్ ఉంటాయి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా మీరు చూడాలనేది వీడియోస్ నెక్స్ట్ వీడియో చూడండి. నన్ను ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత హర్షిత్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ సింబల్ వస్తుంది నాన్న, హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఇది ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి బ్యాచెస్, టైం టేబుల్, రిపోర్ట్స్ ఈ విధంగా కనపడుతుంది. దాంట్లో మనకి స్టోర్లోకి వెళ్ళండి. ఓకేనా, స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినటువంటిది అనగా ఇక్కడ ఏదైతే ఉందో సెర్చ్ బార్ ఉంటుంది, మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో కనుక మీకు ఎస్ఐ అయితే ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఎస్ఐ అనుకోండి, తెలంగాణ ఎస్ఐ అయితే తెలంగాణ ఎస్ఐ, లేదా ఏపీ ఎస్ఐ అయితే ఏపీ ఎస్ఐ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైతే కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అంటే ఫస్ట్ ఇయర్ ఇనాగరల్ కింద 1 మంత్ మాత్రమే మీకు వీడియోస్ పర్మిషన్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. దీంట్లో మీకు వచ్చేసరికి టోటల్గా 625 వీడియోస్ ప్లస్ 161 టెస్ట్స్, ఇంకా కొన్ని వీడియోస్ యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏ విధంగా చేయాలి అంటే జస్ట్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేట్ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్. తర్వాత బై నౌ అయిన తర్వాత మీకు ఏదైతే జాగ్రత్త ఉండి, ఏదైతే అంటే మన కార్డు ద్వారా కానీ, వ్యాలెట్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చు. ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో మీదికి యాక్టివ్ అవుతుంది. సో ఈ వ్యాలిడిటీ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి నాన్న. అలానే మీకు పాసిబిలిటీ ఉంటే ఇంకా 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టడం జరిగింది. అంటే సింపుల్ వీడియోస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ, జనరల్ స్టడీస్ కానీ ఉన్నాయి. అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఇది ఎవరైతే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారో, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, చాలామందికి చాలా కాలంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనేటువంటిది ఒక కళ అండి, ఒక స్వప్నంగా భావించడం జరుగుతుంది. అటువంటి వారికి ఇటీవల కాలంలో ఎస్ఎస్సి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఇటీవల కాలంలో జనరల్ డ్యూటీ ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ని మన ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అది కూడా రీసెంట్గా మీరు పేపర్లో చూసే ఉంటారు, లేదా న్యూస్లో వినుంటారు. గత 2 రోజుల క్రితం ఈ యొక్క నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. వీటిలో అసలు ఈ యొక్క ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏంటి, దాని యొక్క ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఈ యొక్క పోస్ట్లో జాయిన్ అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క ఫీజు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మనం ఏ విధంగా సెలెక్ట్ కావాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనే విషయాలు బ్రీఫ్గా కొద్ది నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందామండి. వీటిలో మనకి ముఖ్యంగా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీన్ని మనం ఏమంటామంటే జనరల్ డ్యూటీ పోస్ట్ అని చెప్పేసి అంటాం, జీడీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నెక్స్ట్ అదేవిధంగా సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఐటీబీబీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అదేవిధంగా మనకి శాస్త్రీయ సీమా బల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అండి. అన్నీ కూడా ఇవి డిపార్ట్మెంటల్ పోస్టులు. ఇవి కూడా క్వాలిఫికేషన్ ఏంటని చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్. ఎవరైనా అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయినట్లయితే, పాస్ అయిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో చూసుకున్నట్లయితే దీని యొక్క సిలబస్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మనం ఈ సిలబస్ విధానం చూసుకున్నట్లయితే ఈ సిలబస్ను 4 పార్ట్లుగా డివైడ్ చేయడం అనేది జరిగిందండి.
ఓన్లీ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి 4 పార్ట్లు. ఈ 4 పార్ట్లలో ఈచ్ పార్ట్ ఒక్కొక్క పార్ట్కి 25 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక పార్ట్కి పార్ట్ ఏ, బి, సి, డి ఈ యొక్క 4 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. ఒక్కొక్క పార్ట్కి 25 మార్క్స్. ఒక్కొక్క పార్ట్కి 25 మార్క్స్. ఈచ్ వన్ 25 మార్క్స్. అండ్ క్వశ్చన్స్ కూడా 25, 25, 25 అండ్ అగైన్ 25, టోటల్ 100. టోటల్ 100. ఇట్స్ వెరీ క్లియర్. సిలబస్ చాలా క్లియర్గా ఉందండి. దీంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినట్టు పని ఏమీ లేదు. 4 పార్ట్లు, ఒక్కొక్క పార్ట్కి వచ్చి 25 బిట్స్, 25 మార్క్స్. అదేవిధంగా టోటల్గా 100 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ ఏలో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, పార్ట్ ఏలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అవి చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో వాడు ఏమంటాడంటే సిలబస్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దాని మీద ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పార్ట్ బి చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకి జీకే అంటే 2 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. జీకే అంటే స్టాండర్డ్ జీకే ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే దైనందిన ప్రతిరోజు జరుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్ట్ సి, దాంట్లో ఎలిమెంటరీ మ్యాథ్స్ అండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు అంటే అది మనకి డెప్త్గా ఏమీ మ్యాథ్స్ అనేది ఉండదు. అసలు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా నాకు మ్యాథ్స్ రావు అనేటువంటి కంగారు ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి సరిపోతుంది. లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఆర్ హిందీ. దాంట్లో కూడా ఇంగ్లీష్లో కూడా మనకి ఏంటంటే కొన్ని వెరీ సింపుల్ గ్రామర్ మన 10th క్లాస్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి సింపుల్ గ్రామర్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సిలబస్ అనేది చాలా క్లియర్. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైం చాలా రకాలు బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీబీ, నెక్స్ట్ ఎస్ఎస్సి, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ ఇటువంటి ప్రముఖమైనటువంటి సంస్థలలో మన యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సరే, అసలు దీనికి అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఈ 25th మార్చ్ అంటే మరి ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. ఈ 25th మార్చి నుంచి 10th మే వరకు ఈ లోపల మనం అన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ విధానం ఇదంతా కూడా ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ఎప్పుడు చేపడతామని చెప్తున్నారంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 2nd ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్, 2nd ఆగస్ట్ టు 25th ఆగస్ట్ ఈ మధ్య కాలంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మ్యాటర్ ఆఫ్ 4-5 మంత్స్, ఒక్క 5 మంత్స్లో మీరు ఒక మంచి జాబ్లోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా సిలబస్ దగ్గర పెట్టుకోండి, సిలబస్ను ఫాలో అవుతూ ఉండండి. ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒక్కసారి వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే వెబ్సైట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఏమేమి చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం చదవాలి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, విధంగా ఎలిమెంటరీ మ్యాథ్స్ ఏమేమి చూసుకోవాలి, అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ హిందీ వీటికి సంబంధించినటువంటి ఏమేమి చదవాలనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. తప్పనిసరిగా మీరు వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ssc.nic.in అనేటటువంటి వెబ్సైట్లో ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లో మీరు వీటిని చూడొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ .nic.in అనేటువంటి ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ అనండి, క్యాపిటల్ లెటర్స్ కాదు. స్మాల్ లెటర్స్లో ఈ యొక్క వెబ్సైట్ని కనుక మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా టోటల్ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ విధానం ఎలా అప్లై చేయాలి, వాటికి ఏమేమి కావాలి మనకి అనే విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాటిని ఒకసారి మీరు ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ద సేమ్ టైం వీటికి సంబంధించినటువంటి మన పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి ఈ 4 పార్ట్లకు సంబంధించినటువంటి టోటల్ మెటీరియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదొక పార్ట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్,
ఇంగ్లీష్ అండ్ హిందీ వీటికి సంబంధించినటువంటి ఈ 100 మార్క్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపున కేవలం 999 రూపాయలకు మాత్రమే అందిస్తున్నామండి. ఇది మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం జనరల్గా బయట చాలా పుస్తకాలు దొరుకుతాయి. మనందరికీ తెలుసు, ఏదన్నా ఒక చిన్న నోటిఫికేషన్ పడింది అనేటప్పటికీ వెంటనే మార్కెట్ నిండా పుస్తకాలు వచ్చేస్తూ ఉంటాయి, రకరకాల పుస్తకాలు. కానీ వాటన్నింటిని కూడా మీరు పక్కన పెట్టండి, ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఏమైతే మెటీరియల్ అందిస్తుందో, ఆన్లైన్ క్లాస్ ద్వారా ఏమైతే మెటీరియల్ అందిస్తుందో వాటిని ఒక్కసారి చూడండి. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఏమేమి కొత్త నోటిఫికేషన్లు ఏమేమి వస్తున్నాయి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం జాబ్ సంపాదించాలి, వాటికి యొక్క సిలబస్తో పాటుగా వాటికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటిని ప్రతి ఒక్క విషయాన్ని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మీకు ఎప్పటికప్పుడు తీసుకురావడం అనేది, మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి కేవలం 999 రూపాయలు కనుక మీరు పే చేసినట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేయండి. తర్వాత మీరు ఓన్లీ 999 పే చేసినట్లయితే టోటల్ మెటీరియల్ మనం చెప్పుకున్నటువంటి టోటల్ 4 పార్ట్స్ మెటీరియల్, 4 పార్ట్ల మెటీరియల్ మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, దీంట్లో ఎగ్జామినేషన్ ఫీజు విషయంగా చూసుకున్నట్లయితే ఓన్లీ 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా. అది కూడా ప్రతి స్టేట్లో కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ సెంటర్స్ ఇస్తాడు. కాబట్టి మనం బాగా దూర ప్రాంతాలు వెళ్ళి కూడా ఎగ్జామ్ రాయవలసినటువంటి పని లేదు. మనకు దగ్గరలో ఉన్నటువంటి సిటీకి వెళ్ళి మన ఎగ్జామ్ రాయవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నట్లయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఎస్సీ, ఎస్టీ, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు లేదు, నిల్. వాళ్ళు ₹1 కూడా ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించని అవసరం లేదు. కాబట్టి గమనించండి, ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మీరు ప్రతి ఒక్కరు కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని యొక్క యాప్ని ఫాలో అవుతున్నారు. చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు, కొన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు కూడా మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేము ఇచ్చేటటువంటి మెటీరియల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. తప్పనిసరిగా సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.